Nation for KPO. Riot police in there. హాయ్ డార్లింగ్స్, ఎట్లున్నారు? విషయం ఏంటంటే నేపాల్ తగలబడిపోతుంది. అక్కడున్న గవర్నమెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని బ్యాన్ చేసేసింది. దాదాపు 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ బ్యాన్ చేసేసింది. ఎందుకోసం అని అంటే మన ఈ సోషల్ మీడియాస్లో ఈ తప్పుడు ప్రచారాలు అవి జరుగుతున్నాయని చెప్పేసి డిసిజన్ తీసుకుంది. ఈ డిసిజన్ అక్కడున్న కేపీ శర్మ ఓలీ పిఎం ఆయన తీసుకున్న డెసిజన్ వల్ల ఇప్పుడు నేపాల్ తగలబడిపోతుంది. అక్కడున్న యూత్ మ్యాక్సిమం స్కూల్స్, దాని తర్వాత కాలేజెస్ ఈ 25 years లోపు ఉన్న యూతే ఉన్నారు చాలా వరకు. అయితే 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని బ్యాన్ చేసారు. అందులో యూట్యూబ్, వాట్సాప్, ట్విట్టరు, ఫేస్బుక్, స్నాప్చాట్ ఇట్లా 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ బ్యాన్ చేసారు. జెన్జీ ప్రొటెక్షన్ అని చెప్పి కొత్త ఉద్యమం స్టార్ట్ అయింది. జెన్జీ అని అంటే ఈ 2000 తర్వాత ఇప్పుడు 2002K కిడ్స్ అని చెప్పి అని అర్థం. వీళ్ళు స్టార్ట్ చేసిన ఉద్యమం ఇది. ఏంటంటే దానికి సంబంధించిన వీడియో ఒకటి మీకు ప్లే చేస్తాను. దారుణంగా జరుగుతున్నాయి. మొత్తం తగలబెట్టేసారు. నేపాల్ దాదాపు తగలబెట్టేసేసారు. కానీ టిక్టాక్ మాత్రం బ్యాన్ చేయలేదంట. టిక్టాక్ అట్లనే ఉందంట. మన వాళ్ళు మరి యూత్ ఊకుంటారా? మరి చైనా గురించి తెలుసు, అమెరికా గురించి తెలుసు, చాలా వరకు అందరికీ తెలుసు. సో తట్టుకోలేకపోయారు. ఈ టిక్టాక్ అట్లనే ఉందంట. మరి చైనా మావ ఏమేం చెప్పిండో ఏమేం చేసిండో తెలియదు. అట్లనే మన నేపాల్ ప్రభుత్వం పిఎం కేపీ శర్మ ఓలీ ఆదేశాలు ఇచ్చిందంట. ఒక 1 week లోపు ఈ యూట్యూబ్, ట్విట్టరు, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వీళ్ళందరూ వీళ్ళ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో నేపాల్లో పెట్టుకోవాలా అని చెప్పి, లేకపోతే బ్యాన్ చేసేస్తాం అని చెప్పి ఆదేశాలు ఇచ్చిందంట. 1 week టైం ఇచ్చిందంట. దీనికి మన వీళ్ళు యూట్యూబ్, ఫేస్బుక్ ఈ ప్లాట్ఫామ్స్ వాళ్ళు ఎవ్వరు ఏమీ రెస్పాండ్ అవ్వలేదు. ఈ టిక్టాక్ వాళ్ళు మాత్రమే రెస్పాండ్ అయ్యారు. వాళ్ళని మాత్రమే యాక్సెప్ట్ చేసినాము అని చెప్పి చెప్పుకొని వస్తున్నారంట. అదే అవుతుంది ఇక్కడ. సెప్టెంబర్ 4th బ్యాన్ చేయడం స్టార్ట్ చేశారు. దాని తర్వాతనే స్టార్ట్ చేసేసారు. అల్లర్లు స్టార్ట్ అయినాయి. కాకపోతే అక్కడ ఉన్న ప్రభుత్వం ఏ రెస్పాండ్ తీసుకోకపోవడం వల్ల అది పెరుగుతూ వచ్చింది. సెప్టెంబర్ 9th ఇంకా దారుణంగా అయిపోయింది. This is Guardian. Police. This is a police vehicle. అక్కడున్న పిఎం దాక్కోవాల్సిన పరిస్థితికి వచ్చింది. దాని తర్వాత చాలా వరకు రాజీనామాలు చేశారు. పిఎం కూడా రాజీనామా చేశాడు. ఒక పొలిటీషియన్ భార్యను కూడా తగలబెట్టడం జరిగింది. ఈ ఉద్యమంలో ఒక స్కూల్ పిల్లాడు కూడా చనిపోయాడు. దాదాపు 300 మందికి పైగా గాయాలైనాయి. 20 మంది లోపు చనిపోయారు. అందులో ఒక స్కూల్ పిల్లాడు ఉన్నాడు బ్యాగ్తో పాటు. బ్లడ్ మొత్తం ఈ కాల్పులు జరపడం వల్ల కాల్పుల్లో చనిపోయాడు. ఈ ఉద్యమం స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే అక్కడున్న ప్రభుత్వము అక్కడున్న వ్యవసాయం పైన కానీ
అక్కడున్న అక్కడ జరిగే విషయాలపైన కానీ పట్టించుకోకుండా సోషల్ మీడియా పైన దృష్టి పెట్టడం వల్ల ఇది జరుగుతుంది. మన యూత్ ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియా ద్వారా అక్కడున్న ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. మొత్తం ఏదైనా సరే ఏ చిన్న విషయం వచ్చినా సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు, సోషల్ మీడియాలో పెట్టి క్వశ్చన్ చేస్తున్నారు. సో అట్లా చాలా వరకు వీళ్ళ ఏవైతే నేపాల్ సంబంధించిన పొలిటీషియన్స్ న్యూస్లు కానీ చాలా వరకు సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయినాయి. దానివల్ల ఈయన ఈ డిసిజన్స్ తీసుకోవడం జరిగింది. క్వశ్చన్ చేస్తున్నారు ఎందుకని అంటే వీళ్ళు చేసే తప్పు, ఆ తప్పుని క్వశ్చన్ చేయడము అనేది స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా అనేది లేకపోతే మనము లేము. ఎందుకు లేమంటున్నానంటే ఇప్పుడు ప్రజెంట్ ఒకడు చదువుకోవాలన్నా మనకు సరిగ్గా కాలేజెస్ కానీ బయట క్లాసెస్ కానీ చాలా వరకు ఎక్కడ చెప్పట్లేదు, అంత టైంపాస్ జరుగుతుంది. మన వాళ్ళకి ఏది కావాలన్నా యూట్యూబ్, ఇన్స్టా ఏదో ఒకటి యూజ్ అవుతుంది. అట్లా 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టా, ట్విట్టరు, లేదా స్నాప్చాట్, ప్రతి ఒక్కటి అన్ని బ్యాన్ చేసేసారంట. బ్యాన్ చేయడం వల్ల చాలా నష్టాలు జరుగుతాయి. ఎందుకని అంటే ఆ సోషల్ మీడియా ద్వారా క్లాసెస్ విని, సోషల్ మీడియాలో క్లాసులు విని, యూట్యూబ్లో క్లాసులు విని లైఫ్ని సెట్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే సోషల్ మీడియాలో బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. దాని తర్వాత ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాతనే చాలా వరకు ఈ రేపులు కానీ మర్డర్లు కానీ జరుగుతున్న వాటిలో సోషల్ మీడియా వల్లనే చాలా వరకు న్యాయాలు జరుగుతున్నాయి. ఎందుకని అంటే సోషల్ మీడియాలో పెట్టడం వల్లనే ఆ పోస్ట్ జనాలందరికీ రీచ్ అవుతుంది. ఆ రీచ్ అయిన తర్వాత జనాలందరూ ఫైట్ చేస్తున్నారు న్యాయం కోసం. అదే లేకపోతే క్వశ్చన్ చేసే రైట్స్, క్వశ్చన్ చేసే హక్కు అనేది లేకుండా పోతుంది. సో మా రైట్స్ని, మా హక్కుల్ని లాక్కుంటున్నారు అని చెప్పి మన ఈ జెన్జీ ప్రొటెక్షన్ అని చెప్పి స్టార్ట్ చేశారు నేపాల్ యూత్. దానికి సంబంధించిన ఫుటేజ్ పెడతాను, చూడండి ఒకసారి. మరి చూసిరు కదా గవర్నమెంట్ ఎట్లుందో. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సరేనా? మీరు కమెంట్ చేస్తే నాకు తెలుస్తుంది మీరేమనుకుంటున్నారు. ఓకేనా? బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.